ఇది కొద్దిగా డీటెయిల్డ్‌గా ఉండేటువంటి వీడియో అండి. అండ్ ద సేమ్ వీడియో ఇస్ అవైలబుల్ ఇన్ తెలుగు యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్. ఈ తెలుగు వెర్షన్ ఎవరి కోసం అంటే పేరెంట్స్ కోసం అలానే మా స్టాఫ్ మెంబర్స్ కోసం చేసినటువంటి వీడియో అండి. అండ్ వీడియో యొక్క థీమ్ ఏంటి? సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. సో రెగ్యులర్ బ్యాచ్ అంటే ఏంటి? 10 మంత్స్ బ్యాచ్. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళని మనం రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ అని అంటాం. 10 మంత్స్ బ్యాచ్. సో ఈ సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ నేను చెప్పబోతున్నాను. డీటెయిల్స్ కంటే కూడా మోర్ పర్టికులర్లీ Masterminds is called as matchless for CMA Inter regular batch. Masterminds is called as matchless for CMA Inter regular batch. CMA Inter regular batch coaching తీసుకోవాలి అంటే ఇంకెక్కడ ఓన్లీ Masterminds. Why the Masterminds is called as matchless for CMA Inter regular batch? దీని గురించే మనం ఈ వీడియో చేయబోతున్నాం అండి. లెట్ మీ ప్రొసీడ్. ముందుగా గతంలో ఇప్పుడే చెప్పాను నేను, కాస్త వీడియో లెందీగా ఉంటుంది. టోటల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. మీరు ఎక్కడ జాయిన్ అవుతారు? మాస్టర్ లో జాయిన్ అవుతారా, మరెక్కడైనా జాయిన్ అవుతారా మీ ఇష్టం. బట్ మాస్టర్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం డీటెయిల్ గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీ ఎస్పెషల్లీ పేరెంట్స్ కి చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఒక 10 మంత్స్ మీరు ఒక ఇన్స్టిట్యూట్ లో ఉంచిపోతున్నారు. మాస్టర్ లో కానీ మరి ఏదైనా ఇన్స్టిట్యూట్ లో కానీ. సో అలాంటప్పుడు మీరు 1 అవర్ లేకపోతే 45 మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకూడదు. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది డే. చాలా ఎసెన్షియల్. ఇంతకంటే మీకు ప్రయారిటీ వర్క్ కూడా ఉండకూడదు. నేను ఈ వీడియో February 1, 2023 చేస్తున్నానండి. లెట్ మీ కంటిన్యూ. యాజ్ ఆఫ్ తో మనం సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కి అడ్మిషన్స్ జరుగుతుంది. సో సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అంటే ఏంటి? రెగ్యులర్ బ్యాచ్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టైం రాసే పిల్లలు మన రెగ్యులర్ బ్యాచ్ అంటాం. జనరల్ గా ఇది 10 మంత్స్ లేదా 11 మంత్స్ ఉంటుంది. సో రేపు November 2023 ఎగ్జామినేషన్ కి సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అంటే ఏంటి? సో December 2023 సిఎంఏ ఇంటర్ ఎగ్జామినేషన్ రాయబెట్టేటువంటి స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దయచేసి గమనించండి, సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లో ఓన్లీ సిఏ ఇంటర్ స్టూడెంట్స్ ని తీసుకుంటాం. సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లో ఓన్లీ సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ ని తీసుకుంటాం. మ్యాచ్ చేయడం జరగదు, క్లబ్ చేయడం జరగదు. ఇది కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పేరు ఏంటి? సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఏంటంటే సిఏ ఇంటర్ స్టూడెంట్స్, సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ కలిపి కూర్చోబెడతాం. అండ్ ఆ బ్యాచ్ మేజర్ గా ఎవరి కోసం అంటే సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాం, సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాం. ఐ రిపీట్, సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాం, సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాం అనేటువంటి స్టూడెంట్స్ కోసం ఆ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్న బ్యాచ్ అండి ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. ఐ రిపీట్, నా మేజర్ డిస్కషన్ అంతా కూడా దేని గురించి ఉంటుంది అంటే ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. సో December 2023 ఎగ్జామినేషన్ కి రాయబడేటువంటి సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో సిఏ ఇంటర్ స్టూడెంట్స్ ని మ్యాచ్ చేయడం జరగదు. ఇందులో ఓన్లీ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్సే ఉంటారు. ఓకే, లెట్ మీ కంటిన్యూ మై డియర్ స్టూడెంట్స్. ఈ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్, సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? వి హావ్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాచెస్. ఒకటి సిపిబి, కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్. ఇది గుంటూరు నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. గుంటూరు క్యాంపస్ లో ఈ కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్ ఉంటుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ అండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్. సో ఈ యొక్క కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్ అంటే లైవ్ టెలికాస్ట్ ఇస్తాం. దాని పేరే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. సో మార్నింగ్ ఇక్కడ 8 కి క్లాస్ స్టార్ట్ అయితే ఈ యొక్క కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ కూడా 8 క్లాస్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇది వీడియో రికార్డెడ్ లెక్చర్స్ రికార్డ్ చేసి మీరు చూసుకోండమ్మా, చదువుకోండమ్మా అనే సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్ కాదు, అలాంటిది కాదు. సో మీరు ఇంట్లో ఉండి స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలనుకునేటువంటి స్టూడెంట్స్ హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి అటెండ్ అవ్వచ్చు. దాని పేరు కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. ఫిజికల్ బ్యాచ్ యొక్క క్లాసెస్ లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మూడోది, థర్డ్ వన్, వివోడి బ్యాచ్. వివోడి బ్యాచ్ అంటే వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్. దీన్ని మనం వీడియో రికార్డెడ్ లెక్చర్స్ అని కూడా అంటాం. సో ఈ వీడియో రికార్డెడ్ లెక్చర్స్ ఏంటంటే క్లాస్ రూమ్ లో రికార్డ్ చేసినటువంటి లెక్చర్స్ మనం ఒక యాప్ లో అప్లోడ్ చేసి యాప్ ద్వారా మీకు ఈ యొక్క కోచింగ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. ఇది ఎవరి కోసం? సార్ మేము ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ వినాలనుకుంటున్నాం, బట్ మా కన్వీనియంట్ టైంలో మేము వినాలనుకున్నప్పుడు ఈ వీడియో రికార్డెడ్ లెక్చర్స్ లేదా వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్ అని అంటారు. వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్. సిఓబి అంటే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. ఇది ఆన్లైన్ క్లాసెసే. విబోడి వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్, ఇది కూడా ఆన్లైన్ క్లాసెసే. కాకపోతే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ లో వినాలనుకుంటే సిఓబి కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్.
మాకు నచ్చిన టైంలో మేము వింటాం సార్ అంటే వీఓడి, వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్. సిఓబిలో కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్‌లో ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి చెప్తాను. మార్నింగ్ 8కి క్లాస్ అయితే 8కి ఈ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా క్లాస్‌కి అటెండ్ అవ్వాలి. అంటే ఒక ఫిక్స్డ్ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి. మీ కన్వీనియంట్ టైంలో కాదు, మీకు నచ్చినట్టుగా కాదు, మీ ఓన్ ప్రిపరేషన్ కాదు ఇది. సెకండ్ థింగ్, ఫిజికల్ బ్యాచ్ స్టూడెంట్స్‌కి సండే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా సండే ఎగ్జామ్స్ ఉంటాయి. ఫిజికల్ బ్యాచ్ స్టూడెంట్స్‌కి మేము మెటీరియల్స్ ఇస్తుంటాం కదా! కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా మెటీరియల్స్ ఇస్తాం. కొరియర్ ద్వారా పంపిస్తాం. అండ్ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్‌కి ఏదైనా డౌట్స్ కనుక ఉంటే వీళ్ళకి ఒక చాట్ ఫెసిలిటీ ఇస్తాం. ఆ చాట్ ఫెసిలిటీలో వీళ్ళ డౌట్ కనుక పోస్ట్ చేస్తే క్లాస్ ఎండింగ్‌లో ఆ డౌట్స్‌ని కూడా క్లారిఫై చేయటం జరుగుతుంది. అండ్ మానిటరింగ్ ఉంటది. క్లాస్ చూస్తున్నారా లేదా, వింటున్నారా లేదా మానిటరింగ్ ఉంటది. క్లాస్‌కి రాకపోతే ఫాలో అప్ ఉంటది. ఏంటమ్మా మార్నింగ్ క్లాస్‌కి రాలేదు అనేటువంటి ఒక ఫాలో అప్ ఖచ్చితంగా ఉంటది. అదే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ యొక్క అడ్వాంటేజ్. అదే వీఓడి వీడియో రికార్డెడ్ లెక్చర్స్ అనుకోండి, అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే మేము వీడియో రికార్డింగ్ చేసేస్తాం, వీడియో రికార్డింగ్స్ అమ్మేస్తాం. ఆ తర్వాత మీరు చూసారా లేదా మాకెందుకు, మా డబ్బు మాకొచ్చేస్తదిగా. అసలు మాకు ఏ మాత్రం కష్టం లేనటువంటి బ్యాచ్ ఇది. వీడియో రికార్డెడ్ లెక్చర్స్, దీన్నే వీఓడి బ్యాచ్ అని అంటాం. ముందుగా ఫీజు తీసేసుకుంటాం, 100% డౌన్ పేమెంట్. వీడియోస్ ఇచ్చేస్తాం, మీరు చూస్తారా లేదా, మీరు క్లాస్‌కి అటెండ్ అవుతున్నారా లేదా, కోచింగ్ కంప్లీట్ చేశారా లేదా, చూడటం ఫినిష్ చేశారా లేదా, అసలు మీరు ఎగ్జామ్ రాసారా లేదా, ఇవేవి కూడా జనరల్‌గా మేమే కాదు ఎవరు కూడా పట్టించుకోరు. దాని పేరే వీడియో రికార్డింగ్ లెక్చర్స్ అని అంటారు. నేనైతే రికమెండ్ చేయను. సో దానివల్ల మాకు ఫైనాన్షియల్‌గా అయితే బెనిఫిట్ ఉంటదేమో కానీ నేనైతే రికమెండ్ చేయను. మీకు ఆన్లైన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్‌కే వెళ్ళండి. అండ్ యాస్ ఆఫ్ నౌ మన ఈ ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను నేను. స్టార్టింగ్‌లో నేను సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అని, సీఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అని 3 బ్యాచెస్ చెప్పాను గానీ, బట్ ఇక్కడి నుంచి నేను డిస్కస్ చెప్పేది 90% ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇంటర్ బ్యాచ్ ఇదే. ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇంటర్ బ్యాచ్‌లో సీఏ ఇంటర్ స్టూడెంట్స్‌ని కలిపి కూర్చోపెట్టం, మెర్జ్ చేయటం జరగదు. సో ఈ ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అంటే మనకి యాస్ ఆఫ్ నౌ 7 ప్లేసెస్‌లో ఉంది. కాపోతే మేజర్‌గా క్లాసెస్ జరిగేది గుంటూరు అండి. మిగతా 7 ప్లేసెస్ ఏంటంటే సీఓబీ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. గుంటూరులో మాత్రం అంటే గుంటూరు అంటే సెంట్రల్ ఆఫీస్‌లో మాత్రం కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్ ఉంటది. అలానే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ ఉంటది. ఇవి కాకుండా మనకి హైదరాబాద్, అలానే నెల్లూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఈ బ్రాంచెస్‌లో ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కావాలి అంటే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ మాత్రమే ఆప్షన్. వెరస్ ఇప్పుడే నేను బ్రాంచెస్ పేర్లు చెప్పాను. 7 బ్రాంచెస్. అక్కడ సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఫిజికల్ బ్యాచ్ ఉంటదా అంటే ఉంటది. అలానే సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఆన్లైన్ బ్యాచ్ ఉంటదా అంటే ఉంటది. అలానే సీఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఫిజికల్ బ్యాచ్ ఉంటదా అంటే ఉంటది. సీఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఆన్లైన్ బ్యాచ్ ఉంటదా అంటే ఉంటది. కానీ ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ మాత్రం ఫిజికల్ బ్యాచ్ ఓన్లీ గుంటూరులోనే ఉంటది. రెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ మీకు ఉంటది ఓన్లీ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ మాత్రమే. అండ్ ఎందుకు వై మాస్టర్ మైండ్స్ ఈజ్ నంబర్ 1, వై మాస్టర్ మైండ్స్ ఈజ్ మ్యాచ్‌లెస్. సీఏ ఇంటర్, సీఎంఏ ఇంటర్ లాంటి కోర్సెస్ కి ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాస్టర్ మైండ్స్ అండి. ఏదో టాప్ 5 కాదు, టాప్ 10 కాదు, ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ ఈజ్ నంబర్ 1 చాయిస్. ఎందుకు? వై ద మాస్టర్ మైండ్స్ హాస్ బీన్ ద నంబర్ 1 చాయిస్ ఫర్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఎందుకంటే చాలా సింపుల్ అండి. సీఏ ఇంటర్ కానీ, సీఎంఏ ఇంటర్ కానీ ఇయర్లీ 5,000 అడ్మిషన్స్ కలిగినటువంటి సౌత్ ఇండియాలో మరేదైనా ఇన్‌స్టిట్యూట్ ఉంటే చూపించండి. ఇంకా మేము చెప్పుకోవడానికి ఇంకేం కావాలో చెప్పండి. మా లీడర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంకేం కావాలి? వై మాస్టర్ మైండ్స్ ఈజ్ నంబర్ 1 చాలా ఈ నంబర్ చాలవా? వై మాస్టర్ మైండ్స్ ఈజ్ మ్యాచ్‌లెస్ చాలవా అండి ఈ నంబర్‌లు? సో ఇవి దయచేసి గమనించండి. ఇవి మా లైఫ్ టైమ్ అడ్మిషన్స్ కాదండి. ఇవి మా లైఫ్ టైమ్ అడ్మిషన్స్ కాదు. కేవలం ఒక 1 ఇయర్ అడ్మిషన్స్ మాత్రమే. ఎవ్రీ ఇయర్ సీఏ ఇంటర్‌లో గాని, సీఎంఏ ఇంటర్‌లో గాని మాకుండేటువంటి అడ్మిషన్స్ అండి అప్రాక్సిమేట్లీ 5,000 ఇంక్లూడింగ్ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు అండ్ ఎట్ అవర్ బ్రాంచెస్. అందుకనే మాస్టర్ మైండ్స్ అనేది నంబర్ 1 చాయిస్ ఫర్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ ఆఫ్ సీఏ ఇంటర్ అండ్ సీఎంఏ ఇంటర్. అండ్ ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ రెగ్యులర్ బ్యాచ్ అంటే అప్రాక్సిమేట్లీ 10 మంత్స్ బ్యాచ్ ఉంటది. అంటే ఈసారి మన బ్యాచ్ ఫిబ్రవరి 6, 2023 స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి 3-4 డేస్ కి కొత్త బ్యాచెస్ ఉంటాయండి. సీఎంఏ ఇంటర్ అనుకోండి 3-4 డేస్ ఉండకపోవచ్చు, 1 వీక్, ఎవ్రీ 1 వీక్ కొత్త బ్యాచెస్ ఉంటాయి. అండ్ లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి మనం బ్యాక్‌లాగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాచెస్ లో మెర్జ్ చేయడం జరుగుతుంది. నా సిన్సియర్ అడ్వైస్, ఇంకా వెయిట్ చేయొద్దు. ఇమీడియట్ గా జాయిన్ అయిపోండి. మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతారా, ఇంకెక్కడ జాయిన్ అవుతారా మీ ఇష్టం.
బట్ ఇక వెయిట్ చేయొద్దు, ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి. సో February 6, 2023 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాచ్ క్లోజ్ అయ్యేది అప్రాక్సిమేట్లీ December 20, 2023 అండి. సో మోర్ దెన్ 10 months ఈ బ్యాచ్ యొక్క సర్వీసెస్ మనం ఇవ్వబోతున్నామండి. అండ్ ఇదొక యూనిక్నెస్. చెప్పా కదా, వై మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్లెస్. మరే ఇతర ఇన్స్టిట్యూట్ తో మాస్టర్ మైండ్స్ ఎందుకు మనం కంపేర్ చేయలేం. ఆల్మోస్ట్ 10.5 months అండి. February 6th స్టార్ట్ అయితే December 20, 2023 దాకా లాస్ట్ రోజు దాకా సర్వీసెస్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడు అర్థమైంది మీకు వై మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్లెస్, వై మాస్టర్ మైండ్స్ ఇస్ అన్కంపారబుల్, వై మాస్టర్ మైండ్స్ హెస్ బీన్ ద నంబర్ 1 ఫర్ CA అండ్ CMA ఇంటర్ కోర్సెస్. సో మనం CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కంటే 1600 అవర్స్ నుంచి 1700 అవర్స్, 1600 అవర్స్ నుంచి 1700 అవర్స్ కోచింగ్ ఇవ్వబోతున్నాం అండి. గతంలో మనం CMA ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కి 1500 అవర్స్ మాత్రమే కోచింగ్ ఇచ్చేవాళ్ళం. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 1600 to 1700 అవర్స్. ప్లీజ్ డు నోట్, మనం కోచింగ్ ఇవ్వకపోతే న్యూ సిలబస్ అండి. అదే ఇక్కడ డేంజర్ బిల్, అదే ఇక్కడ డేంజర్ బిల్. న్యూ సిలబస్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ అండి, 2022. మాస్టర్ మైండ్స్ లోనే కాదు, ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్. వాళ్ళే గ్రాండ్ గా అనౌన్స్ చేస్తున్నారు లాంచింగ్ CMA ఇంటర్ అని. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ బ్యాచ్ అనే కదా. ఓ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ లో మీరు ఉండి వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ కి మీరు బలైపోవాలి, అంతే కదా. మీ ఇష్టం, చాయిస్ మీదే, చాయిస్ మీదే. ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్స్ లేవనుకోండి, అలా ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవడం తప్పేం లేదు. బట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు రిస్క్ తీసుకోవటం? అలానే కొత్త సిలబస్ అని చెప్పాను కదా, చాలా ఇన్స్టిట్యూషన్స్ కి ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, ఇంక్లూడింగ్ మాస్టర్ మైండ్స్ కూడా ఇది సెకండ్ బ్యాచ్. కానీ మాస్టర్ మైండ్స్ స్టార్ట్ చేసింది ఎప్పుడండి? 2002. 21 years అయిపోయిందండి. సో మా ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి కౌంట్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో, 2 states లో కాదు, ఒకసారి సౌత్ ఇండియాలో ఒకసారి చెక్ చేసుకోండి. 21 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకెన్నున్నాయి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోండి. సో వై మాస్టర్ మైండ్స్ ఈజ్ నంబర్ 1, వై మాస్టర్ మైండ్స్ ఈజ్ మ్యాచ్లెస్ మీకే అర్థమైంది, నేను చెప్పడం కాదు, మీకే అర్థమైంది. అన్కంపారబుల్ మీకే ఎందుకు అర్థమైంది. సో న్యూ సిలబస్ లోకి వచ్చాము. ఇది ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి మిమ్మల్ని మీరు రిస్క్ లో పెట్టుకోవద్దు. మాస్టర్ మైండ్స్, ఎస్ అఫ్ కోర్స్, నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా, మాస్టర్ మైండ్స్ కంపేర్ చేస్తే ఒక 5,000 రూపీస్ తక్కువ ఫీజుకి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయండి. ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే 20,000 రూపీస్ ఫీజు కూడా తగ్గించి కోచింగ్ క్లాసెస్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉంది. ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా అండి? మాస్టర్ మైండ్స్ కి రండి, మా ఫీజు ఎంతో చెప్తాం, డీటెయిల్స్ ఇస్తాం. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటో తెలుసా? మీరు ఎంత కడతారు చెప్పండి అని అంటారు. వాళ్ళ ఫీజు పక్కన పెట్టాడు చెప్పేస్తారు, రేట్ కార్డ్ అంటూ ఉంటుంది, చెప్తారు ఫీజు ఎంతో చెప్తారు. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 80,000 అని చెప్పారు, మేము 50,000 కడతా ఉంటే హ్యాపీగా జాయిన్ అవ్వమంటారు. మేము అలా కాంప్రమైజ్ అవ్వండి, చదువు దగ్గర కాంప్రమైజ్ అవ్వం, ఫీజు దగ్గర కాంప్రమైజ్ అవ్వం. వి డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఎస్, కంపేర్ టు ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్, ఇతర ఇన్స్టిట్యూషన్స్ తో పోలిస్తే ఒక 10,000 20,000 మీకు ఫీజు ఎక్కువ ఉండొచ్చు. 10,000 ఎక్కువ ఉంది అనుకోండి 10 months అంటే మంత్లీ ఎంత అంటే 1,000 రూపీస్. 20,000 ఎక్కువ ఉంది అనుకోండి 10 months అంటే మంత్లీ ఎంత? 2,000 రూపీస్. మంత్లీ 2,000 రూపీస్ కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఈ యొక్క CMA, CA లాంటి కోర్సెస్ చదువుతారని నేనైతే అనుకోనండి. ఈ చిన్న అమౌంట్స్ కి కాంప్రమైజ్ అవ్వద్దు, రిస్క్ తీసుకోవద్దు. సపోజ్ మాస్టర్ మైండ్స్ ఫీజుకి ఇతర ఇన్స్టిట్యూట్స్ యొక్క కోచింగ్ ఫీజుకి ఒక 1 lakh 2 lakhs డిఫరెన్స్ ఉంది అనుకోండి, దెన్ ఇట్ మ్యాటర్స్. ఆలోచించాలి, ఎంత చిన్న అమౌంట్ కి ఎందుకంటే ఆలోచించటం. ఎనీహౌ, మీరు ఏ ఫీజు కట్టినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సారీ, ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ అండి, మీకు దండిగా డబ్బులు మిగులుతాయి. మీరు ఎంత ఫీజు కట్టినా తీసుకుంటారు. మేము 40 కడతా ఉన్నా తీసుకుంటారు, 30 కడతా ఉన్నా తీసుకుంటారు, 15 కడతా ఉన్నా తీసుకుంటారు. ధైర్యం చేసి వాళ్ళు 80 చెప్పారు అనుకో, ధైర్యం చేసి 40 అని అడగండి, తీసేసుకుంటారు, అడ్మిషన్ ఇచ్చేస్తారు 40,000కి. మీకు ఆ 40,000 సేవింగ్స్. బట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు కట్టిన ఫీజు వాళ్ళు యాక్సెప్ట్ చేశారో, ఎప్పుడైతే అంత బార్గెనింగ్ ఉందో, ఎప్పుడైతే మీ అడ్మిషన్ రావటమే చాలా అదృష్టం అనుకునేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో మీరు జాయిన్ అయ్యారో, ఖచ్చితంగా మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ రోజున స్కూల్స్ లో, క్వాలిటీ ఉన్న స్కూల్స్ లో 10th క్లాస్ లాంటి ఫీజే 30 నుంచి 35,000 రూపీస్ ఉంటుంది. 10th క్లాస్ ఎన్నాళ్ళు చెప్తారు? 10 months చెప్తారు. క్వాలిటీ ఉన్న స్కూల్స్ 30 to 35,000. CMA ఇంటర్ మేము 40,000 50,000కి చెప్పేస్తాం, అది కూడా 10 months అని అంటే చెప్తారా లేదో మీకు జాయిన్ అయిన తర్వాత తెలిసిద్ది. ఓకే, లెట్ మీ కంటిన్యూ. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ అటెంప్ట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ అటెంప్ట్.
మీరందరూ జాయిన్ అవ్వేలో రెగ్యులర్ బ్యాచ్ గురించి కాబట్టి చెప్తున్నారు. రెగ్యులర్ బ్యాచ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఫీజు కోసం ఎట్టి పరిస్థితిలో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను కొన్ని కోచింగ్ సెంటర్స్ చూసాను. చూసాను. ఎలాంటి కోచింగ్ సెంటర్స్ అంటే జస్ట్ 900 to 1000 అవర్స్‌లో సీఎంఏ ఇంటర్ కోచింగ్ కంప్లీట్ చేసేస్తారు. అండ్ దే చార్జ్ 40,000 to 50,000. మాస్టర్ మైండ్స్ చార్జ్ చేసేటువంటి ఫీజ్‌ని ఇతర ఇన్స్టిట్యూట్స్ చార్జ్ చేసేటువంటి ఫీజ్‌ని కంపేర్ చేసేప్పుడు అది కొద్దిమంది కంపేర్ చేస్తారండి. కంపేర్ చేసేప్పుడు ఇంకా చాలా కంపేర్ చేయాలి కదండీ. మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మా మెటీరియల్స్ ఏంటి? మా అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటి? మా టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏంటి? ఇవి ఎన్ని బ్యాచెస్ మేము చెప్పాం. మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులండి. ఆల్ ఇండియా ర్యాంకులు కాదండి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులండి. అండ్ ఎన్ని అవర్స్ కోచింగ్ ఇస్తున్నాం మేము? ఇందాక చెప్పాను ఆల్రెడీ. 1600 నుంచి 1700 అవర్స్ కోచింగ్ ఇస్తాం. అండ్ సండే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామా లేదా? అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను నా పిల్లల్ని ఎక్కడైనా జాయిన్ చేసేప్పుడు నేను ఖచ్చితంగా ఏం చూస్తాను తెలుసా? ఇన్స్టిట్యూట్ యొక్క ఎక్స్పీరియన్సే కాదు, ఇన్స్టిట్యూట్ లో ఉండే డిసిప్లిన్ కూడా చూస్తాను. ఇన్స్టిట్యూట్ యొక్క మేనేజ్మెంట్ చూస్తాను. వాళ్ళ క్రెడిబిలిటీ నేను చూస్తాను. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీమ్ ని కూడా చూస్తాను. వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నేను చూస్తాను. పర్సిస్టెన్సీ లేదా కన్సిస్టెన్సీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ కూడా చూస్తాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను జాయిన్ చేస్తానండి. లెట్ మీ కంటిన్యూ. దయచేసి నేనేమంటానంటే, నా హంబుల్ రిక్వెస్ట్, మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతారా లేదా మీ ఇష్టం. బట్ ఒకవేళ జాయిన్ అవ్వదలుచుకుంటే మాస్టర్ మైండ్స్ ఇంకే ఇన్స్టిట్యూట్ తో కంపేర్ చేయొద్దండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో యొక్క టైటిల్ ఏంటి? వై మాస్టర్ మైండ్స్ ఇస్ అన్కంపారబుల్, వై మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్లెస్. మ్యాచ్లెస్ అని నేను అంటున్నప్పుడు, అన్కంపారబుల్ అన్నప్పుడు మీరు హౌ కెన్ యూ కంపేర్ మాస్టర్ మైండ్స్ విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ అండి? సో వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారా? హ్యాపీగా వీడియో చూసి కొన్ని విషయాలు తెలుసుకొని వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా. బట్ మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవ్వదలుచుకుంటే మాత్రం మా ఫీజ్ ని, మా కోచింగ్ స్టైల్ ని కానీ, మా అకాడమిక్ ప్రోగ్రామ్ ని కానీ, మా మెటీరియల్స్ కానీ, మా కోచింగ్ హవర్స్ కానీ, మా టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీని కానీ, మేము పట్టించుకునే విధానాన్ని కానీ, మా డిసిప్లిన్ కానీ ఏవి వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. బికాస్ మాస్టర్ మైండ్స్ ఈస్ సూపర్ అన్కంపారబుల్. మీరే చెప్పారు కదా, మాస్టర్ మైండ్స్ ఈస్ అన్కంపారబుల్. మై డియర్ స్టూడెంట్స్, 8 సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్, అదే ప్రత్యేకత. అండ్ కోచింగ్ ఫర్ బోత్ ద గ్రూప్స్ ఎట్ ఎ టైం. సో ఇక్కడే మాస్టర్ మైండ్స్ కి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కి తేడా ఏంటో తెలిసిపోయిందండి. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఏంటంటే ఫ్యాకల్టీ లేక, సరైన ఫ్యాకల్టీ లేక, సఫిషియెంట్ ఫ్యాకల్టీ లేక ఏం చెప్తారు తెలుసా? మా బోత్ గ్రూప్స్ కోచింగ్ ఎట్ ఎ టైం అని అంటే మీ వల్ల కాదమ్మా. చాలా చక్కగా తీయటి కమ్మటి మాటలు, మీ వల్ల కాదమ్మా, అందుకని గ్రూప్ 1 చెప్తాం, గ్రూప్ 2 చెప్తాం అని అంటారు. విశేషం ఏంటంటే అక్కడ క్లాస్ రూమ్స్ లేకో లేదా ఫ్యాకల్టీ లేకో ఫస్ట్ గ్రూప్ 1 చెప్తారు. ఆ తర్వాత అదే ఫ్యాకల్టీ వచ్చి గ్రూప్ 2 చెప్తారు. బట్ మాస్టర్ మైండ్స్ అలా కాదండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్యారలల్ గా ఎట్ ఏ టైం కోచింగ్ క్లాసెస్ రన్ అవుతాయి. అందుకనే మాస్టర్ మైండ్స్ అన్కంపారబుల్. మాస్టర్ మైండ్స్ ఎందుకు అన్కంపారబుల్, మాస్టర్ మైండ్స్ ఎందుకు మ్యాచ్ లెస్ అని చెప్పడానికి నా దగ్గర బోల్డ్ అనే రీజన్స్ ఉన్నాయండి. కనీసం 25 to 30 రీజన్స్ ఉన్నాయి. మీకు వినే ఓపిక ఉంటే నేను చక్కగా 25 to 30 రీజన్స్ ఉన్నాయి. అండ్ ఎవిడెన్సెస్ చూపించడానికి కూడా రెడీగా ఉన్నాను నేను. అండ్ హ్యాపీగా నా దగ్గరకు వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ని వెళ్ళి అడగండి. మా బ్రాండ్ అంబాసిడర్స్ మా స్టూడెంట్సే. వాళ్ళతో అడిగి మాట్లాడిన తర్వాతే మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి హ్యాపీగా. నేనైతే ఇంకా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను నేను. సో 8 సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్, అదొక ప్రత్యేకత అయితే ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే వి టీచ్ బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం అండి. చాలా ఇన్స్టిట్యూషన్స్ బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం టీచ్ చేయలేరు. ఎందుకు? వాళ్ళు మీకు చెప్పరు, కానీ నాకు తెలుసు కదా బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం టీచ్ చేయడానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీ టీమ్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండదు. అటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంటర్మీడియట్ లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్పేస్తాం, చాలా మంది అడ్మిషన్స్ తీసుకుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అడ్మిషన్ తీసుకుంటున్నారు కదా, మరి ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కలిపి చెప్తున్నారా? ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది జస్టిఫై చేస్తున్నారు? పాంప్లెట్స్ మీద, బయట నోటీస్ బోర్డు మీద, లేకపోతే బయట బ్యానర్ లో ఉండటం వేరు, నిజంగా చెప్పడం వేరండి. సో బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం కోచింగ్ అతి కొద్ది సంస్థలే ఇస్తాయండి. సో మిగతా అందరూ కూడా చెప్తామని అంటారు, చెప్పరు. గ్రూప్ వైజ్ కోచింగే ఇస్తారు. సో అక్కడే వాళ్ళ కెపాసిటీ ఏంటో బయటపడిపోవట్లా. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో 10,000 15,000 కోచింగ్ ఫీజు తగ్గించిస్తా అని జాయిన్ అవటం కంటే అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఫ్రీగా కోచింగ్ ఇస్తా అన్న జాయిన్ అవ్వకుండా ఉండడం మంచిదండి. నేనైతే నా బిడ్డల్ని, నాకు తెలిసిన వాళ్ళని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఫ్రీగా కోచింగ్ ఇస్తా అన్నా కూడా నేను జాయిన్ చేయండి. ఫర్ మీ ఫీజు కంటే ఇంపార్టెంట్ అంటే పిల్లల భవిష్యత్తు. ఫస్ట్ అటెంప్ట్ ఇస్ ద బెస్ట్ అటెంప్ట్ అండి. ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్ లో ఏదైనా తేడా పడిందా, మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఇట్లా రాసుకుంటూనే పోవాలి. అలానే సపోజ్ సిఎంఏ పాస్ అయ్యాడు ఒక స్టూడెంట్, స్టార్టింగ్ సాలరీ ఒక 8 lakhs 10 lakhs ఉంది. సో 1 year లేట్ గా పాస్ అయ్యాడు, సరైన కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోలా, అందువల్ల 1 year లేట్ గా పాస్ అయ్యాడు. తనకు పేది 8 lakhs 10 lakhs సాలరీ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ తను
ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యాడు, 30 ఇయర్స్ జాబ్ చేయగలడు. అదే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అయిందనుకో 28 ఇయర్స్ జాబ్ చేయగలడు. అంటే 2 ఇయర్స్ తన ఎర్నింగ్ కెపాసిటీ పోయింది కదా. ఈ రోజు తన శాలరీ 10 lakhs అండి. రిటైర్ అయిపోయే రోజుకి తన శాలరీ 1 crore కూడా అవ్వచ్చు. నేను చెప్తాను 30 ఇయర్స్ తర్వాత మాట. 1 crore కూడా అవ్వచ్చు. అంటే 2 ఇయర్స్ ఎర్నింగ్స్ పోయినాయి అంటే తనకి పోయిందంతా 2 crores. ఆలోచించండి. మంచి ఇన్స్టిట్యూషన్స్ నే జాయిన్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మాస్టర్ మైండ్స్ మీ ఉద్దేశంలో మంచి ఇన్స్టిట్యూషన్ కాదనుకోండి, జస్ట్ ఈ వీడియో చూసి వదిలేయండి. మాస్టర్ మైండ్స్ కాకుండా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్మిషన్ తీసుకోండి. నాకు ఉన్నది ఒకే ఒక ఉద్దేశం అండి. మీరు ఎలా పడితే అలా ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకోవద్దు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫీజు అనేది మీరు బెంచ్ మార్క్ గా తీసుకోవద్దు. అంటే ఫీజు తక్కువ అని మాత్రం జాయిన్ అవ్వద్దు. ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ నే తీసుకోండి, డిసిప్లైన్డ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి. నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ లో అస్సలు జాయిన్ అవ్వద్దు. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అడ్రస్ ఉండదు, ఆఫీస్ ఉండదు, అందుబాటులో ఉండరు. ఫిజికల్ గా ఇప్పుడు మన మాస్టర్ మైండ్స్ కి రండి, మాకు అడ్మిన్ ఆఫీస్ ఉంటుంది, స్టడీ క్యాంపస్ ఉంటుంది, హాస్టల్ క్యాంపస్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఇవేమి లేకుండానే మనం ఫీజు కట్టేయటం కాదండి, మన పిల్లల భవిష్యత్తుని వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఆలోచించండి. తప్పు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ దా మీద. అలాగే నాకు తెలిసి తప్పు వాళ్ళది కాదు, అడ్మిషన్ తీసుకునే వాళ్ళది కాదు, తప్పు అడ్మిషన్ ఇచ్చే పేరెంట్స్. సో డైలీ క్లాస్ హవర్స్ ఎంతసేపు ఉంటుంది సార్? వి టీచ్ ఫర్ అట్లీస్ట్ 10 to 11 hours a day. అఫ్ కోర్స్ 3 breaks ఉంటాయి, మార్నింగ్ బ్రేక్, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అండ్ ఈవినింగ్ బ్రేక్. 10 to 11 hours ఎందుకు సార్? కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మేము 6 to 7 hours లో కంప్లీట్ చేసేస్తామని అంటున్నారు కదా. అంటే ఎస్, వాళ్ళకి పాసిబుల్ ఏమో, ఎందుకంటే వాళ్ళు బోత్ గ్రూప్స్ ఎట్ ఎ టైం కోచింగ్ ఇవ్వరు. మేము బోత్ గ్రూప్స్ ఎట్ ఎ టైం కోచింగ్ ఇస్తాం కాబట్టి మాకు 10 to 11 hours కావాలి. ఎస్, వాళ్ళకి పాసిబుల్ ఏమో. వాళ్ళు 900 hours నుంచి 1000 hours లో కోచింగ్ కంప్లీట్ చేస్తారు. మాకు 1600 hours నుంచి 1700 hours కోచింగ్ కావాలి. అందుకని మేము డీటెయిల్ గా చెప్పాలి అంటే మాకు డైలీ 10 to 11 hours కోచింగ్ కావాలి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ అవ్వండి. కానీ ఇతర ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు సీరియస్ గా తీసుకోరు, వాళ్ళ కెరీర్ ని సీరియస్ గా తీసుకోరు, స్టూడెంట్స్ ని సీరియస్ గా తీసుకోరు, డిసిప్లిన్ ని సీరియస్ గా తీసుకోరు, స్టూడెంట్స్ యొక్క చదువుని సీరియస్ గా తీసుకోరు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ దయచేసి మాస్టర్ మైండ్స్ తో కంపేర్ చేయొద్దు. అండ్ ఎన్నాళ్ళు సర్వీసెస్ ఇస్తాం? గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. కంప్లీట్ 10 months అండి, కంప్లీట్ 10 months. ఎగ్జామ్ December 20, 2023 అండి, లాస్ట్ రోజు దాకా మా కంప్లీట్ సర్వీసెస్ ఉంటాయి. మా క్యాంపసెస్ అందుబాటులో ఉంటాయి, మా ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు, మా స్టడీ క్యాంపస్ కానీ, హాస్టల్ క్యాంపస్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఏవైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఎక్స్క్లూజివ్ గా బ్యాచ్ కోసం చివరి రోజు దాకా అన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటో తెలుసా? స్కూల్ లెవెల్లో ఎలా అయితే వీకెండ్ ఎగ్జామ్, మంత్ ఎండ్ ఎగ్జామ్స్ లాంటి సిస్టమ్స్ ఉంటాయి, కోచింగ్ ఇస్తున్నప్పుడే ఈ యొక్క వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ రీవర్క్ కూడా ఇస్తాం. ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ కూడా స్టూడెంట్స్ కంప్లీట్ చేయాలి. ఇందాక నేను 10 to 11 hours అన్నాను కదండి, దాంట్లో ఒక 1 hour కౌన్సిలింగ్ అవర్స్ కూడా ఇస్తాం. సో దట్ స్టూడెంట్స్ ఏదైనా చదువుకోదలుచుకుంటే, ప్రిపేర్ అవ్వదలుచుకుంటే, ఓన్ గా ప్రిపేర్ అవ్వదలుచుకుంటే ఆ టైం కూడా ఇస్తాం. అండ్ రీవర్క్ దేనికోసం? ఇంపార్టెంట్ టాపిక్స్ పిల్లలు ఎప్పటికప్పుడు పెండింగ్ పెట్టకుండా ప్రిపేర్ అవటం కోసం రీవర్క్స్ అండి. అండ్ వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఎందుకో చెప్తాను నేను. జనరల్ గా సండే పూట ఒక 2-3 hours వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటుంది. అంటే ఒకవేళ సండే పాసిబుల్ కాకపోతే మండే ఎగ్జామినేషన్ పెడతాం. అసలు ఎందుకు ఈ వీకెండ్ ఎగ్జామినేషన్స్ అంటే లాజిక్ చెప్తాను. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటేనే పిల్లలు పోస్ట్ పోన్ చేయకుండా ఏ వీక్ కి ఆ వీక్ సిలబస్ కంప్లీట్ చేసేసుకుంటారు. అదర్వైజ్ ఏమవుతుంది అంటే, పెద్ద పిల్లలు కదండి, డిగ్రీ స్టూడెంట్స్ కదా, చివరిలో చదువుకుందా అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు, చివరికి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి, అంటే అటెంప్ట్ కూడా ఇవ్వకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వన్, మాస్టర్ మైండ్స్ మ్యాచ్లెస్ అన్నాను, యూనిక్ అన్నాను. ఎందుకు మ్యాచ్లెస్? మేము సుమారుగా 10 months అన్నాను కదా, దాంట్లో 7 months మీకు కోచింగ్ ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ 3 months అంటే ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ పెడతామండి. సో ఈ 3 months అంటే అప్రాక్సిమేట్లీ 90 days లో రివిజన్ షెడ్యూల్ ఇచ్చేస్తాం. సో డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8 ప్రతి రోజు ఏం చదవాలని షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారమే స్టూడెంట్ ప్రిపేర్ అవుతాడు. వీక్లీ ట్వైస్, వారానికి 2 ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్ అయిపోగానే ఇమీడియట్లీ సజెషన్ ఆన్సర్స్ ఇచ్చేస్తాం. సో దట్ స్టూడెంట్ సెల్ఫ్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ 2 weeks లో స్టూడెంట్ యొక్క వాల్యుయేషన్ లేదా స్టూడెంట్ యొక్క ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ కూడా ఇస్తాం. ఇంకెంతకంటే ఏం కావాలంటే సక్సెస్ కావడానికి?
సక్సెస్ కావడానికి ఇంకెంతకంటే ఏం కావాలి. అలానే పీడీపీ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండి. స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎక్కడ కూడా ల్యాగ్ రాకుండా మా అకాడమిక్ ప్రోగ్రామ్ లో ఒక భాగం లాగా ఈ పీడీపీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మరో యూనిక్ పాయింట్ ఏంటి, సో సిఎంఏ ఇంటర్ లో మనకి 8 పేపర్స్ ఉంటాయి కదండి. 8 పేపర్స్ టీచ్ చేయడానికి మాస్టర్ మైండ్స్ లో 4 ఫ్యాకల్టీ ఉంటారా, 5 ఫ్యాకల్టీ ఉంటారా, 8 ఫ్యాకల్టీ ఉంటారా? మోర్ దెన్ 10 ఫ్యాకల్టీ ఉంటారండి. సో 8 సబ్జెక్టులు టీచ్ చేయడానికి, 8 పేపర్లు టీచ్ చేయడానికి 10 కంటే ఎక్కువ మంది ఫ్యాకల్టీ వస్తారు. అదొక యూనిక్నెస్ అండి. అండ్ వీళ్ళలో మెజారిటీ సిఏ, సిఎంఏ డ్యూయల్ క్వాలిఫైడ్స్ ఉన్నారు. ఓన్లీ సిఏ క్వాలిఫైడ్, ఓన్లీ సిఎంఏ క్వాలిఫైడ్ ఉన్నారు. కొన్ని సబ్జెక్ట్స్ అంటే సిఏ, సిఎంఏలు కాదండి. కొన్ని సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు సిఏ కాదు, సిఎంఏ కాదు, బట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. అలాంటి వాళ్ళు వచ్చి టీచ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఏపీ, తెలంగాణ ఇంక్లూడింగ్ సెంట్రల్ ఆఫీస్ అలోన్ ఓన్లీ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ టీమ్ అండి. మా దగ్గర మోర్ దెన్ 60 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అండ్ కొన్ని చోట్ల 60 స్టూడెంట్స్ కూడా ఉంటారు, అంటే సిఏ ఇంటర్ కో, సిఎంఏ ఇంటర్ కో. అది మాస్టర్ మైండ్స్ కి ఇంకొక ఇన్స్టిట్యూషన్స్ కు ఉన్న డిఫరెన్స్ అండి. అందుకనే చెప్తున్నాను, దయచేసి మిగతా ఇన్స్టిట్యూషన్స్ మాకు కంపేర్ చేయొద్దు. దట్ ఈస్ వై మాస్టర్ మైండ్స్ ఇస్ మ్యాచ్లెస్. దట్ ఈస్ వై మాస్టర్ మైండ్స్ ఇస్ అన్కంపారబుల్. అండ్ గమనించండి, మేము ఓన్లీ సిఎంఏ ఇంటర్ చెప్పే స్టూడెంట్ బ్యాచ్ కాదండి. ఓన్లీ సిఎంఏ ఇంటర్ టీచ్ చేసే ఇన్స్టిట్యూషన్ కాదు. వి టీచ్ సిఎంఏ ఫైనల్ ఆల్సో. సో ఎందుకు ఈ మాటని హైలైట్ చేస్తున్నానంటే, సిఎంఏ ఫైనల్ కూడా మేము టీచ్ చేస్తామంటే మా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి, మా స్టాండర్డ్స్ ఉన్నతంగా ఉంటాయి. సో సిఎంఏ ఫైనల్ టీచ్ చేస్తాం, సిఎంఏ ఇంటర్ టీచ్ చేస్తాం, సిఏ ఫైనల్ టీచ్ చేస్తాం, సిఏ ఇంటర్ కూడా టీచ్ చేస్తాం. అండ్ రీసెంట్ గా మీరు చెక్ చేసుకోండి, కావాలంటే మీ సీనియర్ స్టూడెంట్స్ అడగండి. రీసెంట్ గా సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ చాలా డైనమిక్ గా ఉంటున్నాయండి, చాలా ఛాలెంజింగ్ గా ఉంటున్నాయి. సో ఇలాంటప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిన ఇన్స్టిట్యూషన్ వాళ్ళు బాగుపడతారు లేదు తెలియదు, కానీ మీరు రిస్క్ తీసుకోవటమే. మీరు రిస్క్ తీసుకోవటమే. మీరు ఊహించినంతగా అంత ఈజీ ఏం కాదండి. 2016 సిలబస్ సిఎంఏ వేరు, 2022 సిలబస్ సిఎంఏ వేరండి. ఇప్పుడు మనం టీచ్ చేయబోతుంది 2022 సిలబస్ అండి. సిలబస్ వాస్ట్ గా పెంచడం జరిగింది, సిలబస్ పెంచారు. అలానే సిఎంఏ ఫౌండేషన్ లో 95% పాస్ అవుతుంటారు. సిఎంఏ ఫౌండేషన్ లో 95% పాస్ అవుతుంటారు. సిఎంఏ ఇంటర్ నేను చెప్పింది 95% అండి. అఫీషియల్ గా ఆల్ ఇండియా లెవెల్లో అండి. సిఎంఏ ఇంటర్ అండి 25-30 కంటే ఎక్కువ మంది పాస్ అవ్వట్లేదండి అవుట్ ఆఫ్ 100. సో సిఎంఏ ఫౌండేషన్ లో పాస్ అయినట్టుగా 95లో 90% లో పాస్ అవుతారని ఊహించొద్దు. 25 లేదా 30% పాస్ అవుతున్నారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వద్దు. ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ అవ్వండి. డిసిప్లిన్ ఉన్న ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ అవ్వండి. పర్ఫెక్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ అవ్వండి. ప్రాపర్ మెటీరియల్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ అవ్వండి. మై డియర్ స్టూడెంట్స్, we do lot of research on 2 things అండి. అదే మాస్టర్ మైండ్స్ ఒక యూనిక్నెస్. ఏంటది యూనిక్నెస్? We do lot of research on materials preparation and understanding the dynamics of the question paper. రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఉన్న ట్రెండ్స్ ఏంటి అవి రీసెర్చ్ చేస్తామంటే వీ హ్యావ్ ఎ టీమ్ ఫర్ దట్. దాన్ని బట్టి మళ్ళీ మెటీరియల్స్ లో ఏం మార్పులు తీసుకురావాలో చేస్తాం. లేటెస్ట్ గా మార్చినటువంటి మెటీరియల్స్ లేదా రివైజ్ చేసిన మెటీరియల్స్ ప్రతి బ్యాచ్ కి ఇవ్వటం మాస్టర్ మైండ్స్ ఉన్నట్టు ఆనవాయితీ అండి. అండ్ దిస్ ఈస్ అన్కంపారబుల్. And this is uncomparable. That is why the masterminds is being called as unmatching or matchless. And we do offer coaching classes for Inter MEC, CEC, CA Foundation, CMA Foundation, CA Inter, CMA Inter, and CA Final, CMA Final. And part time కానీ full time కానీ మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ అండి, ఇంక్లూడింగ్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ. We have near about 300 faculty members. చెక్ చేసుకోండి. మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవ్వక ముందు మీరు ఇంకెక్కడైనా జాయిన్ అవ్వదలుచుకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో 300 స్టూడెంట్స్ కూడా ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో 300 స్టూడెంట్స్ కూడా ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 21 years. ప్లీజ్ డూ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సౌత్ ఇండియా. మీరు తర్వాత ఒక కంక్లూషన్కి వస్తారు. మాస్టర్ మైండ్స్ లాంటి సీనియారిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ సౌత్ ఇండియాలో ఇంకేవి లేవండి. లేవు. దోస్ ఆర్ ఆఫరింగ్ కోచింగ్ అప్ టు సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్. దాని గురించి చెప్తాను, వాళ్ళ గురించి చెప్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆఫర్ కోచింగ్ అప్ టు సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్. మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరో ఇన్స్టిట్యూషన్ సౌత్ ఇండియాలో లేదు సబ్జెక్ట్ కరెక్షన్, టు మై నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్. అండ్ యాజ్ ఆఫ్ నౌ
మాస్టర్ మైన్స్ లో నేను గుంటూరు క్యాంపస్ బ్రాంచెస్ 2 చెప్తున్నానండి. సిఎంఏ ఇంటర్, సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. అలానే క్రాష్ బ్యాచెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. తెలుసు కదా, ఫస్ట్ టైం రాసేటువంటి స్టూడెంట్స్ ఉండేదాన్ని రెగ్యులర్ బ్యాచెస్ అంటారండి. రిపీటర్స్ సెకండ్ టైం రాసేదాన్ని మనం క్రాష్ బ్యాచెస్ అని అంటారు. ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఆల్రెడీ డేట్ చెప్పాను కదండి. నేను ఈ యొక్క వీడియో చేస్తుంది స్పెసిఫిక్ గా February 1st, 2023 వీడియో చేస్తున్నాను. డేట్ కూడా మారిపోయింది. February 2nd, 2023కి వచ్చేసింది. సరే, ఈ రోజున జనరల్ గా మనం ఏంటంటే క్లాస్ లో ఏదైనా అనౌన్స్మెంట్స్ కానీ చేయాలంటే నేను ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఒక్కొక్క బ్యాచ్ ఒక గ్రూప్ ఉంటుంది. ఇదిగోండి, సిఏ ఇంటర్ 48th సెషన్ రెగ్యులర్ బ్యాచ్ 3, రెగ్యులర్ బ్యాచ్ 4, 5, 6, 7 అట్లా ఒక్కొక్క బ్యాచ్ ఒక గ్రూప్ పెడతామండి. అండ్ బై ద బై ఇప్పుడు నడుస్తున్న బ్యాచెస్ అంటే 48th సెషన్ నడుస్తున్నాయండి. కొత్తగా స్టార్ట్ అవుతున్న బ్యాచ్ అంటే కొత్తగా స్టార్ట్ అవుతున్న బ్యాచ్ 49th సెషన్ అండి. 49th సెషన్ ఇట్లా ప్రతి సంవత్సరం 2 సెషన్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం 2 సెషన్స్ ఉంటాయి. అంటే ప్రతి 6 మంత్కి ఒక బ్యాచ్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 48th బ్యాచ్ అండి. 48th సెషన్ 48th సెషన్. ఈ సెషన్ లో మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4 అట్లా. కొత్తగా స్టార్ట్ అవుతున్న బ్యాచెస్ అంటే 49. ఈ కొత్తగా స్టార్ట్ అవుతున్న బ్యాచెస్ అంటే ఆల్రెడీ సిఏ ఇంటర్ స్టార్ట్ అయిపోయింది. సిఏ ఇంటర్ స్టార్ట్ అయిపోయింది. ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ అంటారు. సిఎంఏ ఇంటర్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ ఇప్పుడే కదా వచ్చింది. స్టార్ట్ అవుతుంది. సో 48th సెషన్ అండి. మీరు తీసుకుంటే కనుక సిఏ ఇంటర్ 48th సెషన్ లో రెగ్యులర్ బ్యాచ్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇది చూసారా 3 అలా 8 బ్యాచెస్ ఉన్నాయి. 8 బ్యాచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు చూడండి, ఇవి కాకుండా మళ్ళీ చూడండి సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ సిఏ ఇంటర్ 49th సెషన్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయిపోయిందండి. బ్యాచ్ నెంబర్ 1, 2, 3, 4 బ్యాచ్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ రెగ్యులర్ బ్యాచెస్ అండి. ఇవన్నీ రెగ్యులర్ బ్యాచెస్. ఇవి కాకుండా మళ్ళీ క్రాష్ బ్యాచ్ అండి. ఇవి కాకుండా మళ్ళీ క్రాష్ బ్యాచ్. సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. నవంబర్ 2022లో స్టార్ట్ అయింది. N22 నవంబర్ 2022. వాళ్ళు మే 2023 అటెంప్ట్ రాస్తారు. జనవరి 2023లో స్టార్ట్ అయిందండి. మే 2023 ఎగ్జామ్ కి రాస్తారు. అలా సిఏ అంటే క్రాష్ బ్యాచ్ నవంబర్ లో గ్రూప్ 1 స్టార్ట్ అయింది, గ్రూప్ 2 స్టార్ట్ అయింది, 2 బ్యాచెస్. అలానే జనవరి 2023లో సిఏ అంటే క్రాష్ బ్యాచ్ అండి. గ్రూప్ 1 స్టార్ట్ అయింది, గ్రూప్ 2 స్టార్ట్ అయింది, 2 బ్యాచెస్. జస్ట్ కౌంట్ చేసుకోండి. సో 48th సెషన్ సిఏ అంటే రెగ్యులర్ బ్యాచెస్ 8 బ్యాచెస్ ఉన్నాయండి. సిఎం అంటే రెగ్యులర్ బ్యాచెస్ 2 బ్యాచెస్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 10 బ్యాచెస్ అండి. 49th సెషన్ రెగ్యులర్ బ్యాచెస్ కొత్తగా 4 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయండి. సిఏ ఎంటర్ 14 బ్యాచెస్. సిఎం ఎంటర్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 బ్యాచెస్. అండ్ అలాగే సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచెస్ అంటే గ్రూప్ 1 2 క్రాష్ బ్యాచెస్ ఉన్నాయి. గ్రూప్ 2 క్రాష్ బ్యాచెస్ ఉన్నాయి. అంటే అవి ఒక 2 మొత్తం కలిపి 20. ఇవి అందుకనే మాస్టర్ మైన్స్ ని అన్కంపారబుల్ అని అంటారు. అందుకనే మాస్టర్ మైన్స్ ని అన్కంపారబుల్ లేదా మ్యాచ్లెస్ మాస్టర్ మైన్స్ అని అంటారు. సో మీకు ఎవిడెన్స్ తో సహా చూపించాను నేను. ఈ బ్యాచెస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఎవిడెన్స్ తో సహా చూపించాను. ఎవ్రీ ఇది 48 మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలానే 49 బ్యాచెస్ కూడా ఉంది. ఎవ్రీడే నేను ఏవైతే క్లాస్ లో అనౌన్స్మెంట్ చేయాలా అన్ని దీంట్లోనే ఉంటే దాని నుంచి అనౌన్స్మెంట్స్ వెళ్తాయండి. చూడండి, ఇప్పటికిప్పుడు నేను February 1st వీడియో చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు నేను క్రియేట్ చేసిన గ్రూప్స్ కాదండి. 8th January 2023 అని కూడా ఉంది చూడండి. ఆల్రెడీ ఇవన్నీ ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి బ్యాచెస్ అండి. ఈవెన్ నవంబర్ 2022, అక్టోబర్ 2022 అప్పుడు కూడా పోస్టింగ్స్ ఉన్నాయి. లెట్ మీ కంటిన్యూ అండి. సో near about 20 batches that makes masterminds as unmatching, that makes masterminds as matchless. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ బ్యాచెస్ అండి. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ బ్యాచెస్ అలోన్ ఎట్ గుంటూరు. నేను మళ్ళీ బ్రాంచెస్ కలపలేదు, మర్చిపోయాను. మీకు బ్రాంచెస్ కూడా కలిపితే ఇంకా చాలా పెరుగుతాయండి. అసలు కౌంట్ చేయడం మర్చిపోయాను నేను. ఇప్పుడు మీకు 48 సెషన్ ఉంది. గుంటూరులోనే 8 బ్యాచెస్ ఉన్నాయి. సిఎంఐ ఇంటర్ 2 బ్యాచెస్ ఉన్నాయి. మరి బ్రాంచెస్ అండి 7 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. అలాగే 49 సెషన్ కొత్తగా స్టార్ట్ అవుతుంది గుంటూరు. నేను కనీసం 7-8 బ్యాచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సిఎం ఇంటర్ 2 బ్యాచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి బ్రాంచెస్ అండి ఇట్స్ అ వెరీ హ్యూజ్ నెంబర్ అండి. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో మా దగ్గర అన్ని బ్యాచెస్ ఉంటాయండి. వాళ్ళ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎంతమంది అడ్మిషన్స్ ఉంటారు, మా దగ్గర అన్ని బ్యాచెస్ ఉంటాయి. లెట్ మీ కంటిన్యూ. మరో యూనిక్నెస్ ఏంటి? వై మాస్టర్ మైండ్స్ ఈస్ మ్యాచ్లెస్?
మా దగ్గర ఎక్స్క్లూసివ్గా టైం టేబుల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెటీరియల్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక వాళ్ళ పని ఓన్లీ అఫ్ కోర్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళ పని ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయటమే. దానికి ఒక సపరేట్ టీం ఉంటుందండి. వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ పార్ట్ టైం బేసిస్ మీద వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా అండి? మాస్టర్ మైండ్స్ టీంలో మోర్ దెన్ 200 అండి. మోర్ దెన్ 200 మెంబర్స్ ఉంటారండి. అండ్ మెటీరియల్స్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ సపరేట్ గా మెటీరియల్స్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, దానికి ఒక టీమ్ లీడ్ ఉంటారు. ఇది కాకుండా మళ్ళీ టైం టేబుల్ డిపార్ట్మెంట్. టైం టేబుల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? టైం టేబుల్ డిపార్ట్మెంట్ మొత్తం 4 మెంబర్స్ పనిచేస్తారండి. అప్రాక్సిమేట్లీ అలా మంత్ శాలరీ 50,000 to 60,000 ఉంటుందండి. అది లేకుండా కూడా ఇన్స్టిట్యూట్ ని కంటిన్యూ చేయొచ్చు, ఇన్స్టిట్యూట్ ని రన్ చేయొచ్చు. కానీ ఏమైంది? ఎవరైనా ఫ్యాకల్టీ సెలవు పెట్టారనుకోండి, రాలేదనుకోండి, పిల్లల్ని ఖాళీ కూర్చోబెట్టాలి. అలా కాకుండా టైం టేబుల్ డిపార్ట్మెంట్ ఉంటే ఎవరైనా ఫ్యాకల్టీ రాకపోతే ఇమీడియట్లీ ఆ క్లాస్ ని అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుందండి. అది టైం టేబుల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యూనిక్నెస్ అండి. అండ్ మ్యాథ్స్లెస్ మాస్టర్ మైండ్స్ అని చెప్పుకోవడానికి ఆఫ్లైన్ లోనే అప్రాక్సిమేట్లీ 10 స్టేట్స్ నుంచి మాకు అడ్మిషన్స్ ఉంటాయి. ఇంకా ఆన్లైన్ కూడా కలిపితే ఈజీగా 15 స్టేట్స్ నుంచి మాకు అడ్మిషన్స్ ఉంటాయండి. ఇది మాస్టర్ మైండ్స్ యొక్క యూనిక్నెస్ అండి. అండ్ మా క్యాంపసెస్ గుంటూరులో ఏమున్నాయి కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఐల్ జస్ట్ షో యూ. సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ మేము యూజ్ చేసినటువంటి క్యాంపసెస్ అండి. బాలాజీ క్యాంపస్, ఇవన్నీ కూడా స్టడీ క్యాంపస్లు అండి, హాస్టల్ క్యాంపస్లు కాదు, ఓన్లీ స్టడీ క్యాంపస్. రవి భవన్, పుష్పా భవన్, సత్యా భవన్ ఇది వేరే కోర్సుకు వాడతాం అండి. పుష్పా భవన్ సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్కి వాడతాం, యూజ్ చేస్తాం. అండ్ అలానే పవనపుత్ర క్యాంపస్. మళ్ళీ చెప్తున్నాను, ఇవి కేవలం స్టడీ క్యాంపసెస్, హాస్టల్ క్యాంపసెస్ కాదు. అండ్ ఇవి కేవలం గుంటూరు క్యాంపస్లే, బ్రాంచెస్ లో ఉన్న క్యాంపసెస్ నేను ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మాస్టర్ మైండ్స్ లో సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ అడ్మిషన్స్ కంటే మాస్టర్ మైండ్స్ లో సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ అడ్మిషన్స్ ఎక్కువ. అదెలా? సో కొన్ని స్కూల్స్ లో 8th క్లాస్ 9th క్లాస్ అడ్మిషన్స్ కంటే 10th క్లాస్ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ స్కూల్లో 10th క్లాస్ చాలా బాగుంటుందని వేరే స్కూల్ నుంచి కూడా 8th క్లాస్ 9th క్లాస్ కంప్లీట్ చేసి 10th క్లాస్కి వస్తారు. వేరే స్కూల్లో 8th క్లాస్ 9th క్లాస్ కంప్లీట్ చేసి ఈ స్కూల్కి 10th క్లాస్కి వస్తారు. అలానే సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ వేరే ఇన్స్టిట్యూట్స్ లో కంప్లీట్ చేసి మాస్టర్ మైండ్స్ కి మైగ్రేట్ అయ్యి సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ చదివే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అండ్ మాస్టర్ మైండ్స్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిఎంఏ కోర్సెస్. ఎందుకని? సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 3 కోర్సెస్ ఒకే రూఫ్ కింద అందుబాటులో ఉందండి. అలానే మాస్టర్ మైండ్స్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ సిఎంఏ ఇంటర్. మాస్టర్ మైండ్స్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ సిఎంఏ కోర్స్. వేరియస్ సర్వీసెస్ అంటే ఏంటి మాస్టారు? సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఉంది, సిఎంఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ మాస్టర్ మైండ్స్ లో ఉంది, సిఎంఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ కూడా ఉంది. సో ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్. సిఎంఏ స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి క్రాష్ బ్యాచ్ కావచ్చు, రెగ్యులర్ బ్యాచ్ కావచ్చు, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ కావచ్చు, ఏవైనా మాస్టర్ మైండ్స్ లో అందుబాటులో ఉంది. అండ్ మై సిన్సియర్ అడ్వైస్, ఈ వీడియో చూసే వాళ్ళందరూ దయచేసి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ని గైడ్ చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా సిఎంఏ జాయిన్ అవ్వమని చెప్పండి. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా 2 years పడుతుంది, లేదా ఎంబీఏ చేయాలన్నా 2 years పడుతుంది, సిఎంఏ చేయాలన్నా 2 years పడుతుంది. సిఎంఏ ఇంటర్ 1 year, సిఎంఏ ఫైనల్ 1 year. అఫ్ కోర్స్ మనం సిఎంఏ ప్రాక్టీస్ పెట్టాలంటే ఇంకొంత లేట్ అవుతుంది, ఎందుకంటే మనం ఆర్టికల్ షిఫ్ట్ చేయాలి కాబట్టి. ఇంకొంత లేట్ అవుతుంది ఆర్టికల్ షిఫ్ట్ చేయాలి కాబట్టి. అంటే ఆల్మోస్ట్ 2 నుంచి 2.5 years లో కోర్సు కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉందండి. సో సిఎంఏ స్టూడెంట్స్ ని, డిగ్రీ స్టూడెంట్స్ ని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బిఏ కావచ్చు, ఎంకరేజ్ చేయండి సిఎంఏకి జాయిన్ అవ్వమని. ఒక్క మాటలో చెప్తున్నాను, వాళ్ళు మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతారా లేదా మీకు నాకు ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళ కెరియర్ ని తీర్చిదిద్దుకోవడానికి మీరు కావాల్సిన సపోర్ట్ ఇవ్వండి, అడ్వైస్ ఇవ్వండి. ఈ పీజీ చేసేదానికంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదానికంటే, ఎంబీఏ చేసేదానికంటే కూడా సిఎంఏ చాలా 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 బెటర్ అండి. అసలు కంపారిజన్ కూడా చేయదు. ఈ పీజీ చేస్తే వచ్చే ఉద్యోగాలకి, ఎంబీఏ చేస్తే వచ్చే ఉద్యోగాలకి, సిఎంఏ చేస్తే ఉద్యోగాలకి అసలు కంపారిజన్ కూడా వద్దండి. 2 years లేదా 2.5 years వర్క్ చేస్తే బ్యూటిఫుల్ కెరియర్ అండి. అసలు కంపారిజన్ కూడా లేదు, బ్యూటిఫుల్ కెరియర్ ఈ సిఎంఏ చేస్తే ఉంటుంది. మీకు తెలుసా, మీ సీనియర్స్ అడగండి, సిఎంఏ కంప్లీట్ చేస్తే స్టార్టింగ్ పే ప్యాకేజ్ 7 to 10 lakhs ఉంటుందండి. స్టార్టింగ్ పే ప్యాకేజ్ సాలరీ 7 to 10 lakhs ఉంటుంది. మీరు చెక్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోండి. అందుకని చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ చేసే స్టూడెంట్స్ ఉంటే రికమెండ్ చేయండి. మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతారా లేదా వాళ్ళ ఇష్టం, బట్ సిఎంఏ కోర్స్ లో మాత్రం దగ్గరుండి జాయిన్ చేయండి. అండ్ డిఎన్ఏ, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ లో అసలు సిఏ సిఎంఏ కోర్సెస్ చదవద్దు. అలానే
నాన్ సీరియస్ స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవ్వద్దు. మాకు డిసిప్లిన్ అంటే ప్రాణం అండి. సిస్టమ్ అంటే చాలా ప్రాణం. మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అలాగే ప్రతి చిన్న విషయానికి పట్టించుకొని, ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని అయితే వెంట పడమండి. చదువు చక్కగా చదువుకోండి. క్లాసెస్‌కి రెగ్యులర్‌గా రండి. ఎగ్జామ్ సరిగ్గా రాయండి అని అంటాం. అదే గదా ఈ స్టూడెంట్స్‌కి ఉండాల్సినటువంటి మినిమమ్ క్వాలిటీస్. సో, ఆ యొక్క క్వాలిటీస్ లేకపోతే మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వద్దు. మీరు సీరియస్‌గా ఈ కోర్స్ ఫినిష్ చేసే ఉద్దేశం లేకపోతే మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వద్దు. మీరు మాకు ఫీజు కట్టినా కూడా, ఫీజు కట్టినా కూడా మేము మీకు జస్టిఫై చేయలేం. ఎందుకంటే మీలోనే లేనప్పుడు, మీలోనే ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీ కెరీర్ పట్ల మీకే సీరియస్‌నెస్ లేనప్పుడు మీ అద్భుతాలు ఏం చేయగలం చెప్పండి? వి కాంట్ డూ మిరకిల్స్ అండి. వి కాంట్ డూ మిరకిల్స్. డీఎన్ఏ. డీఎన్ఏ అంటే ఏంటి? డు నాట్ అడ్మిట్. మాస్టర్ మైండ్స్‌లో ఉన్న మరో యూనిక్ పాయింట్ అండి. మరో మ్యాచ్‌లెస్ పాయింట్ డీఎన్ఏ. మా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అంటే సపోజ్ సీఎంఏ ఫౌండేషన్, సీఏ ఫౌండేషన్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఇండిసిప్లిన్డ్‌గా ఉన్నారో, ఎవరైతే యారగెంట్‌గా ఉన్నారో, ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్నారో, ఎవరైతే మా సిస్టమ్‌కి పనికిరారని మాకు అనిపిస్తుందో వాళ్ళకి అసలు అడ్మిషన్ ఇవ్వమండి. వాళ్ళ అడ్మిషన్ బ్లాక్ చేసేస్తాం. డీఎన్ఏ. డు నాట్ అడ్మిట్. వీళ్ళకి మాస్టర్ మైండ్స్ యొక్క బ్రాంచెస్ కానీ, గుంటూరు సెంట్రల్ ఆఫీస్ కానీ ఇంకా మళ్ళీ లైఫ్ టైమ్ మళ్ళీ జీవితంలో ఎటువంటి అడ్మిషన్ దొరకదు. మేము మారాము అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని పేరెంట్స్ వచ్చి కన్విన్స్ చేస్తే తప్ప ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వము. ఇక నెక్స్ట్ వన్ విఓడి. విఓడి అంటే వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్ అండి. వీడియో రికార్డెడ్ లెక్చర్స్. సో దీనికి ఏం చేయాలి చెప్తాను. దీనికి ఏం చేయాలంటే మీరు మాస్టర్ మైండ్ దీనికోసం మీరు ఏం చేయాలి? మీరు మాస్టర్ మైండ్ స్టాఫ్ మెంబర్స్ ని కూడా కాంటాక్ట్ చేయగలరండి. మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అని మీకు గూగుల్ ప్లే స్టోర్ లో అలానే iOS స్టోర్ లో దొరుకుతుందండి. అది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్‌లో స్టోర్ అని ఉంటదండి. అంటే మీకు అందుబాటులో ఉండేటువంటి కోర్సెస్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. మీరు హ్యాపీగా గ్రూప్ 1 కావాలంటే సీఎంఏ ఇంటర్ 24,900 రూపీస్ అండి. గ్రూప్ 2 కావాలంటే సీఎంఏ ఇంటర్ 24,000 రూపీస్ 900 రూపీస్ అండి. లేదా బోత్ గ్రూప్స్ కావాలంటే సీఎంఏ ఇంటర్ 49,900 రూపీస్ అండి. ఇది మీరు పర్చేస్ చేసి పేమెంట్ చేసేసి మీరు వీడియోస్ పర్చేస్ చేసుకోవటమే. పేమెంట్ చేసి మీకు వీడియోస్ పర్చేస్ చేసుకోవటమే. మీకు తర్వాత ఫిజికల్‌గా మెటీరియల్స్ కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. వీడియోస్ యొక్క వాలిడిటీ 12 మంత్స్ ఉంటదండి. 1.5 వ్యూస్ ఆప్షన్ అంటే ఒక్కొక్క 1 అవర్ వీడియో మీరు 1.5 అవర్ చూడొచ్చండి. 1.5 అవర్ చూడొచ్చు. ఓకే. సో మీకు ఈ ఈ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్తున్నాను. బట్ ఐ డోంట్ రికమెండ్ అండి. ఆ వీడియో క్లాసెస్ కొనుక్కోవటం వల్ల పెద్దగా అద్భుతాలు జరిగిపోతాయని నేనైతే అనుకోవట్లేదు. అండ్ అనదర్ ఆప్షన్ ఇస్ ఆల్సో దేర్. దీని పేరు ఎంపీఎం అంటారండి. మంత్లీ పేమెంట్ మోడ్ లైక్ సబ్స్క్రిప్షన్ మోడల్. మనం ఎలా అయితే సెల్ ఫోన్ లో సిమ్ రీఛార్జ్ చేయించుకుంటామో ఇది కూడా రీఛార్జ్ ఫెసిలిటీ లాంటిది అంటే మంత్లీ పేమెంట్ మోడ్ ఆర్ సబ్స్క్రిప్షన్ మోడల్. మంత్లీ 3,000 రూపీస్ మీరు పే చేస్తే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సుమారుగా 500 అవర్స్ ఉంది అనుకోండి అప్రాక్సిమేట్లీ, లేదా 600 అవర్స్. గ్రూప్ 1 అనుకోండి 500 అవర్స్ కూడా ఉండదు, ఇంకెక్కువ ఉంటుందండి. గ్రూప్ 1 అనుకోండి అప్రాక్సిమేట్లీ 850 అవర్స్ ఉంటుందండి. 850 అవర్స్ యొక్క వీడియోస్ మీకు ఇచ్చేస్తారండి. 1 మంత్ వ్యాలిడిటీ ఉంటది. 1 మంత్. ఇనీషియల్‌గా 1 మంత్ అంటే మేము 1 మంత్ 30 డేసే అనుకున్నాం కానీ బట్ ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సర్వీస్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిందంటే ఫ్రమ్ ద బిగినింగ్ 1 మంత్ పేమెంట్ మేము 40 డేస్ సర్వీసెస్ ఇస్తున్నామండి. సో మీరు 3,000 రూపీస్ పర్ మంత్ మీరు పే చేస్తే కనుక 3,000 రూపీస్ పర్ మంత్ మీరు పే చేస్తే కనుక గ్రూప్ 1 క్రాష్ బ్యాచ్ వీడియోస్ అప్రాక్సిమేట్లీ 450 అవర్స్ ఉంటుందండి ఈచ్ గ్రూప్. లేదా గ్రూప్ 2 క్రాష్ బ్యాచ్ వీడియోస్ అప్రాక్సిమేట్లీ 450 అవర్స్ ఉంటుందండి ఈచ్ గ్రూప్. మీకు వీడియోస్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 5,000 రూపీస్ పే చేస్తే దాన్ని ప్రీమియం వర్షన్ అంటారండి. ఇందాక నేను చెప్పిన 3,000 రూపీస్ అనేది బేసిక్ వర్షన్ అండి. ఇప్పుడు నేను చెప్తుంది 5,000 రూపీస్ అనేది ప్రీమియం వర్షన్. సో ప్రీమియం వర్షన్ అంటారండి. ఈ ప్రీమియం వర్షన్ కి కాను మీరు గ్రూప్ 1 అయితే అప్రాక్సిమేట్లీ 800 నుంచి 850 అవర్స్ అండి. గ్రూప్ 2 అయితే అప్రాక్సిమేట్లీ 565 టు 600 అవర్స్ మీకు వీడియోస్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నాళ్ళు? 40 డేస్. పేరుకు మంత్లీ పేమెంట్ మోడే గానీ మీకు 40 డేస్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో 3,000 రూపీస్‌నేమో బేసిక్ వర్షన్ అంటాం. 5,000 రూపీస్ ఏమో ప్రీమియం వర్షన్ అంటాం. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ మీకు అందుబాటులో ఉంటది. మీకు నేను మాక్సిమం కవర్ చేశానంటే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా ఆ డౌట్స్ మీరు కామెంట్స్ రూపంలో మీరు మీ యొక్క డౌట్స్‌ని పోస్ట్ చేయండి. వాటికి కూడా నేను రిప్లై ఇస్తాను. లేదా వీలైతే నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. కంటిన్యూ చేసే ముందు మా అచీవ్‌మెంట్స్ ఏంటో ఒక 4-5 మినిట్స్ నేను కంప్లీట్ చేస్తానండి. 4-5 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేస్తాను. మా అచీవ్‌మెంట్స్ ఏంటి? సో ముందుగా సీఎంఏ అచీవ్‌మెంట్స్ చూద్దాం. వెరీ రీసెంట్లీ సెప్టెంబర్ 27, 2022
సెప్టెంబర్ 2027, 2022 ఒక మ్యాసివ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగిందండి. అద్భుతమైన సెలబ్రేషన్స్ చేశాము. మ్యాసివ్ సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్ ఒక వీడియో కూడా వీలైతే నేను మీకు దీనికి అటాచ్ చేస్తాను. నేను సిఎంఏ రిజల్ట్స్ యొక్క సెలబ్రేషన్స్ అండి. సెప్టెంబర్ 27, 2022. సో సిఎంఏ రిజల్ట్స్ సెప్టెంబర్ 27, 2022 మనకి సిఎంఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయండి. సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్ స్టూడెంట్ సాధించడం జరిగిందండి. సిఎంఏ ఫైనల్ లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మాస్టర్ మైండ్ స్టూడెంట్ సాధించడం జరిగిందండి. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ కాకుండా మీకు తెలుసు కదా, సిఎంఏ ఇంటర్ లో కానీ ఫైనల్ లో కానీ సేమ్ మార్క్స్ ఇద్దరికి వచ్చినా ముగ్గురికి వచ్చినా అదే ర్యాంక్ ఇద్దరు ముగ్గురు కూడా ఇస్తూ ఉంటారు. మరి సిఎంఏ ఇంటర్ లో ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఇంకెన్ని ర్యాంక్స్ వచ్చినాయి కూడా ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఇంకెన్ని ర్యాంక్స్ వచ్చినాయి కూడా ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి సిఎంఏ ఇంటర్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు అండి 86 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగిందండి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 86 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. చూడండి, స్టూడెంట్ పేరు, హాల్ టికెట్ నెంబర్, తను సెక్యూర్ చేసిన ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. టాప్ 10 లో సిఎంఏ ఇంటర్ లో టాప్ 10 లో అండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్, 8th ర్యాంక్ అండ్ 10th ర్యాంక్ రావటం కూడా జరిగింది. ఇవే కాకుండా టాప్ 50 లో మొదటి 50 ర్యాంకుల్లో 86 స్టూడెంట్స్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్ కి ఇస్తారని చెప్పాను కదా. అలా సిఎంఏ ఇంటర్ లో ఇచ్చినటువంటి 50 ర్యాంక్స్, సిఎంఏ ఇంటర్ లో ఇచ్చినటువంటి 50 ర్యాంక్స్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ 86 స్టూడెంట్స్ ఆ 50 ర్యాంక్స్ పొందడం జరిగింది. ఇదిగోండి ఆ ర్యాంక్ లిస్ట్. చాలా మందికి ఎందుకు ఇంత ర్యాంక్ లిస్ట్ నేను డీటెయిల్ గా చెప్తున్నానంటే చెప్పినా నమ్మరు, అట్లీస్ట్ చూపిస్తే నమ్ముతారనే ఉద్దేశంతో చూపిస్తాను అంతే. అన్బిలీవబుల్ అండి. గమనించండి, ఇవి మా లైఫ్ టైం ర్యాంక్స్ కాదండి, మా జీవిత కాలపు ర్యాంకులు కాదు. కేవలం ఇవి ఒక్క సెప్టెంబర్ 2022 లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఒక ర్యాంక్స్ అండి. నా కమింగ్ టు ఫైనల్ అండి. ఇదే సెప్టెంబర్ 27, 2022 లో సిఎంఏ ఫైనల్ అండి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తో పాటు 39 ఆల్ ఇండియా ర్యాంక్ సిఎంఏ ఫైనల్ లో కైవసం చేసుకోవడం జరిగిందండి మన మాస్టర్ మైండ్ స్టూడెంట్స్. ఇదిగోండి స్టూడెంట్ నేమ్, అలానే ర్యాంక్ డీటెయిల్స్ సహా ఇచ్చాను, ఇంక్లూడింగ్ హాల్ టికెట్ నెంబర్. ఎంత ట్రాన్స్పరెన్సీ చూడండి. అండ్ టాప్ 10 లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ 2 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది మన మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అండి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 3 years కంటిన్యూస్ సక్సెస్ మాస్టర్ మైండ్ సాధిస్తూనే ఉన్నాడు. ఇది 2020 అండి. 2020లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. 2021లో సిఎంఏ ఫైనల్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్ లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి. అండ్ 2022 మీరే చూసారు, సిఎంఏ ఇంటర్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సిఎంఏ ఫైనల్ లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. ఇంకా చాలా చెప్పొచ్చండి, నేను ఓన్లీ లాస్ట్ 3 years నేను చెప్పాను. 2022, 2021, 2020 చాలా అనిపిస్తుంది ఇంకా చెప్పొచ్చు, కానీ మీ విలువైన సమయం, మీ వాల్యుబుల్ టైం నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆల్ ఇండియా ఫస్ట్లు, ఇలాంటి ఆల్ ఇండియా సెకండ్లు ఎన్నో సార్లు వచ్చినాయండి. నాట్ జస్ట్ ఇన్ 2020, 2021, 2022. గత 3 ఏళ్లలో కాదండి, ఇట్లా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకులు మాస్టర్ మైండ్స్ కి అలవాటు అయిపోయింది. ఇట్స్ బీన్ ఎ హ్యాబిట్ ఫర్ ద మాస్టర్ మైండ్స్ టు సెక్యూర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ అట్ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ లెవెల్. అండ్ మరో సర్ప్రైజింగ్ విషయం అండి, నేను చెప్తే నంబర్ అని చెప్పి చూపిస్తున్నాను విత్ డేటా, అక్యురేట్ డేటాతో వచ్చాను చూడండి. లాస్ట్ 17 సిఎంఏ ఎగ్జామినేషన్స్ లో, రిపీట్ అండి, లాస్ట్ 17 సిఎంఏ ఎగ్జామ్స్ లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ సాధించినటువంటి ర్యాంక్స్ అండి 642 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. ఐ రిపీట్, 642 ఆల్ ఇండియా ర్యాంక్స్. చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మీకు ఎగ్జిబిట్ చేసేసానండి, ఎక్కడ దాచిపెట్టకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు ఎస్టాబ్లిష్ చేశాను. అండ్ మరొక రిక్వెస్ట్, మాస్టర్ మైండ్స్ కు వచ్చినటువంటి ర్యాంకులు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దండి. ఇట్స్ మై హంబుల్ సబ్మిషన్. మా ఎక్స్పీరియన్స్, 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మా యొక్క మెటీరియల్స్, మేము కండక్ట్ చేసే రివిజన్ ఎగ్జామినేషన్స్, మా కేర్ అండ్ కన్సర్న్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవ్వండి. జనరల్ గా వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చెప్తారు, ఒక చిన్న ర్యాంక్ వచ్చినా ఈ ర్యాంక్ చూపించి అడ్మిషన్ తీసుకోమంటారు. మాకు ఆల్ ఇండియా ఫస్ట్, సెకండ్ చాలా సార్లు వచ్చినా కూడా మా ర్యాంక్ చూసి జాయిన్ అవ్వద్దు, మా కమిట్మెంట్ చూసి జాయిన్ అవ్వమంటున్నాం. అండ్ 2022 ఈజ్ అ ఇయర్ ఆఫ్ అవార్డ్స్ అండి. 2022 ఈజ్ అ ఇయర్ ఆఫ్ అవార్డ్స్. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మల్టిపుల్ అవార్డ్స్ మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్స్ సాధించడం జరిగింది.
in the year 2022. And this is one of the most prestigious award and India's most trusted brand of the year award 2022 మనకి రావటం జరిగింది. మనం ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అండి క్లాస్ ప్లస్ యాప్ ద్వారా ఇస్తామండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లాస్ ప్లస్ యాప్ వాళ్ళు సుమారుగా అప్రాక్సిమేట్లీ 15,000 to 20,000 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇస్తున్నారండి. ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి క్లాస్ ప్లస్ టీం వాళ్ళు మనల్ని రీసెంట్ గా ఇండియాలోనే టాప్ 3 ఎడ్యుకేటర్స్ లో ఒకళ్ళు అని చెప్పి గుర్తించి మనకి ఇచ్చినటువంటి అవార్డ్ అండి. ఇది మనకి ఇచ్చినటువంటి అవార్డ్. ఈజ్ దట్ నాట్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి? అండ్ ఆన్లైన్ లో మన పర్ఫార్మెన్స్ ఏంటి చూద్దాం. ఆన్లైన్ లో మన పర్ఫార్మెన్స్ ఏంటంటే రీసెంట్ గా నేను తీసినటువంటి స్క్రీన్ షాట్ ఇది. అదే మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఒక స్క్రీన్ షాట్ ఇది. ఒక 1 week లో 500 ప్లస్ సబ్స్క్రైబర్స్ అండి. అంటే సేల్స్ 1 week లో. గమనించండి, ఇది 1 week లో, 1 month కాదు, ఇట్స్ జస్ట్ అ వీక్, which includes CA Foundation, CMA Foundation, CA Inter, CMA Inter, CA Final, CMA Final, which includes coaching classes like regular batches, crash batches, MPM లేదా రివిజన్ ఎగ్జామినేషన్స్. MPM అంటే మంత్లీ పేమెంట్ మోడ్ కావచ్చు, లేదా రివిజన్ ఎగ్జామ్స్ కావచ్చు. సో 1 week లో, 1 month లో కాదంటే 1 week లో మనకు వచ్చినటువంటి సేల్స్ మోర్ దెన్ 500. అండ్ మనకున్నటువంటి కస్టమర్స్ ఆన్లైన్ లో మనకున్నటువంటి స్టూడెంట్స్ 37,932 అండి. ఇది కూడా నేను రీసెంట్ గా తీసినటువంటి స్క్రీన్ షాట్ అండి. 37,932 ఆన్లైన్ అడ్మిషన్స్ లేదా ఆన్లైన్ మన స్టూడెంట్స్ బేస్ అది. హౌ బిగ్ ఇస్ దట్? దట్స్ వై ఐ బీన్ కాలింగ్ మాస్టర్ మైండ్స్ యాజ్ అన్మ్యాచింగ్, అన్కంపారబుల్. అలానే మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. దిస్ ఈస్ అవర్ అఫీషియల్ మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా ఎంతో ఫ్రీ కంటెంట్, ఎంతో వాల్యుబుల్ కంటెంట్ దీంట్లో ఉంటుందండి. ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎంతో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనతి కాలంలోనే 50,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరండి మన దగ్గర. 50,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. లెస్ దెన్ 50,000 సబ్స్క్రైబర్స్ తో మనకు వచ్చిన వ్యూస్ ఏంటంటే 50 lakh వ్యూస్. 50 లక్షలు అండి, 50 lakh వ్యూస్. అండ్ సిఏ ఇంటర్ లో మన పర్ఫార్మెన్స్, అఫ్ కోర్స్ ఇది సిఎంఏ ఇంటర్ వీడియో కావచ్చు. నాకు చెప్పాలనిపించింది సిఏ ఇంటర్ లో మన పర్ఫార్మెన్స్ లాస్ట్ 9 years లో సిఏ ఇంటర్ లో కూడా 50 ర్యాంక్స్ ఇస్తారు, మీకు తెలుసు కదండి. అలా ప్రకటించిన 50 ర్యాంక్స్ లో 102 లాస్ట్ 9 years లో ప్రతి ఎగ్జామ్ లో 50 ర్యాంక్స్ ఇస్తారు. ప్రతి ఎగ్జామ్ లో మనకు 5-6 ర్యాంకులు వస్తుంటాయండి. అలా మొత్తం క్యూములేటివ్ ఎంత? 102 ర్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా ఫోర్త్, ఆల్ ఇండియా ఫిఫ్త్, ఆల్ ఇండియా సిక్స్త్, ఆల్ ఇండియా ఎయిత్, ఆల్ ఇండియా నైన్త్, ఆల్ ఇండియా 10th. అండ్ సిఏ ఫైనల్ అండి. లాస్ట్ 5 years లో 49 ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫోర్త్, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా ఫోర్త్, ఆల్ ఇండియా నైన్త్, ఆల్ ఇండియా 10th. ఇవి మన పర్ఫార్మెన్స్ అండి సిఏ ఇంటర్ లో, సిఎంఏ ఇంటర్ లో, సిఏ ఇంటర్ లో, సిఏ ఫైనల్ లో. అండ్ చివరిగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మా హెల్ప్ లైన్ నెంబర్స్ కావాలంటే 9885125001, 9885125003. అలానే నన్ను రీచ్ అవ్వాలంటే msnmohan2013@gmail.com. ఆ రిపీట్ అండి, msnmohan2013@gmail.com. నన్ను రీచ్ అవ్వచ్చు మీరు. చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హ్యాపీగా మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతారా లేదా అనేది మీ ఇష్టం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని మీరు ఫాలో అవ్వండి. ఇంకొక సర్వీస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. జస్ట్ అ మినిట్. ఇదిగోండి, సిఏ అండ్ సిఎంఏ అంటే డౌట్స్ క్లారిఫికేషన్ గ్రూప్ అని ఉంటుందండి. మోర్ దెన్ 4,000 స్టూడెంట్స్ దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు కనుక డౌట్స్ పోస్ట్ చేస్తే మేము విత్ ఇన్ ఎ రీజనబుల్ టైం ఆ డౌట్ కి మేము క్లారిఫికేషన్ లేదా ఆన్సర్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. నా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైతే సిఎంఏ ఇంటర్ లేదా సిఏ ఇంటర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇదే కాన్సెప్ట్ తో ఇంగ్లీష్ వీడియో ఉంది, ఇదే టైటిల్ తో కూడా ఇంగ్లీష్ వీడియో ఉంది. ఇది తెలుగులో చేసినటువంటి వీడియో అండి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా సిఎంఏ సెప్టెంబర్ 2022 ఆల్ ఇండియా ర్యాంక్స్ చెప్పాను కదా. సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ పుట్ టుగెదర్ రెండు కలిపి our students have secured 125 all India ranks, including all India first and second rank.
ఆ యొక్క ర్యాంక్స్ యొక్క సెలబ్రేషన్స్ మనం ఎలా చేసుకున్నామో ఒక చిన్న వీడియో ఉంది, తప్పనిసరిగా చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ముట్టుకున్నావా మువ్వా అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది, అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా వెల్లుబోతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కన్నులలో దాగెనులే వెన్నెల సోయగమే.